హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్ రుచులు. నేను మీ శ్రీవాణి. ఈరోజు నేను ఎగ్ ఇంకా మిల్ మేకర్తో ఒక మంచి కొత్త రెసిపీని చూపించబోతున్నాను. ఇది చికెన్ అండ్ మటన్ని కూడా మైమర్పించేలా ఉంటుంది. చాలా కొత్తగా, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూసి నేను చెప్పే టిప్స్ని వాడండి. ముందుగా మిల్ మేకర్ని ఒక 250 గ్రామ్స్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు కాస్త వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న మిల్ మేకర్ని అందులోకి వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వాటిని అందులోనే సోక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు మిల్ మేకర్ని వేడి వాటర్లో నానబెట్టుకున్న తర్వాత వాటర్ అని గట్టిగా పిండుకొని మిల్ మేకర్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజ్ మిల్ మేకర్ని తీసుకున్నాను. మీరు మరి కాస్త చిన్న సైజ్ మిల్ మేకర్ తీసుకున్నా పర్లేదు. ఇలా అన్ని మిల్ మేకర్ని వాటర్లో నుంచి పిండి తీసుకున్న తర్వాత అందులోకి ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి 3గా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మిల్ మేకర్ క్వాంటిటీకి 3 ఎగ్స్ సరిపోతాయి. మీరు మరి కాస్త ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇంకో ఎగ్ని ఎక్స్ట్రాగా వేసుకోండి. ఇలా మిల్ మేకర్లోకి ఎగ్స్ వేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిల్ మేకర్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మీరు కార్న్ఫ్లోర్కి బదులుగా బియ్యం పిండిని కూడా తీసుకోవచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిల్ మేకర్స్ని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఇలా 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవడం వల్ల మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిల్ మేకర్కి పట్టుకుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ముందుగానే 20 నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్ని అందులోకి వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ మొత్తం అందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని సెట్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వాటిని కలపకుండా అలాగే ఉంచుకోవాలి. ఇలా 2 నిమిషాలు అలాగే ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్స్ని వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్స్ వేరే సైడ్కి టర్న్ చేసుకునేటప్పుడు మనం కాస్త స్లోగా చేసుకోవాలి. మనం ఫాస్ట్గా చేసినట్లయితే మిల్ మేకర్ ఇంకా ఎగ్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా వేరే సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత వీటిని సిమ్లోనే పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మిల్ మేకర్ అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వాటిని వేరే బౌల్లోకి తీసుకొని సపరేట్గా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక చిన్న సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా అందులోనే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి మన టేస్ట్కి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకున్నాను.
ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చి వాసన పోయి మనం వేసుకున్న కూరగాయలలో కలిసేంత వరకు కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్న దాంట్లోకి 2 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని లేదంటే అలాగే వేసుకోవచ్చు. దాంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే పైన లిడ్కి వేపర్స్ అనేవి వస్తుంటాయి. ఇలా వేపర్స్ వచ్చినప్పుడు మనం మూత తీసేసుకోవాలి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మిల్ మేకర్ అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా పైనుండి కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు వాటిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసినట్లయితే మిల్ మేకర్ కర్రీ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, అతి తక్కువ టైంలో అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.